సీతమ్మని శీల పరీక్ష పేరుతో అగ్నిలోకి దూకించేయడం ఏమిటండి? గర్భవతి అని కూడా చూడకుండా అడవికి పంపించేయడం ఏమిటండి? శూద్రుడైన శంభూకుణ్ణి వధించటం ఏమిటండి? 3 సందేహాలు రాముడు ధర్మం అనగానే ప్రతి వాళ్ళకి వస్తుంటాయి. ఈ వీడియోలో అగ్ని ప్రవేశం, శీల పరీక్ష దాని గురించి చెప్పుకుందాం. అది అర్థం అవ్వాలి అంటే మీకు 7 పాయింట్లు అర్థం అవ్వాలి. చాలా ఓపిక్గా వినండి. వీడియో 15 నిమిషాలు పడుతుంది. కానీ ఒక్కసారి వీడియో విన్నాక మిమ్మల్ని జీవితంలో ఎవరైనా అగ్ని పరీక్ష గురించి, శీల పరీక్ష గురించి అడిగితే బల్లగుద్ది సమాధానం చెప్పగలరు. అంత నాలెడ్జ్ వస్తుంది. సరే, ఇప్పుడు ఆ 7 పాయింట్స్ ఏమిటి అనేవి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇది చాలా పెద్ద సీక్రెట్, చాలా జాగ్రత్తగా వినండి. అగ్ని ప్రవేశం అనేది ఒక పెద్ద వృక్షం అయితే కనుక దాని బీజం, సీడ్ సుందరకాండలో ఉంది. ఆ రహస్యం అర్థమైతే మీకు ఈ అగ్ని ప్రవేశం మొత్తం అర్థమైపోతుంది. అసలు అగ్ని ప్రవేశం సీతమ్మ వారు చేసినప్పుడు అందులో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మొట్టమొదటిది శ్రీరామచంద్రమూర్తి, రెండవది సీతమ్మ, మూడవది అగ్నిదేవుడు. ఈ 3 అగ్ని ప్రవేశం అనే దాంట్లో స్టేక్ హోల్డర్స్. అసలు ఆ అగ్ని ప్రవేశం, ఆ శీల పరీక్ష సుందరకాండలోనే జరిగిపోయి ఆంజనేయ స్వామి తోకని రావణాసురుడు కాల్చాడు కదా. అప్పుడు లంకలో రాక్షస స్త్రీలు వచ్చి అమ్మవారితో, అమ్మా ఇప్పుడు ఒక వానరుడు వచ్చాడు కదా, అతని తోకకి నిప్పు పెట్టేశారు అని చెప్పారు. చెప్తే అప్పుడు అమ్మవారు వెంటనే కంగారు పడి ఆంజనేయ స్వామికి ఎక్కడ కాలుతుందో అని, యదిమాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మ సీతోభవ హనుమత అన్నారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది, చాలా రహస్యమైన శ్లోకం. మొత్తం అగ్ని ప్రవేశానికి కీ ఇందులో ఉంది. ఏమిటి దీని అర్థము అంటే, ఇందులో 3 మాటలు అన్నారు అమ్మవారు. యదిమాం వృత్త సంపన్నం, నేనే కనుక శీలవతినైతే, తత్సమాగమలాలసాం, శ్రీరామచంద్రమూర్తిని చేరడానికి ఆతృత పడిపోతున్న దానినైతే, స విజానాతి ధర్మాత్మ, ఈ 2 విషయాలు శ్రీరామచంద్రమూర్తికి తెలుసున్నట్లయితే సీతోభవ హనుమత, ఈ 3 కండిషన్స్ కరెక్ట్ అయితే కనుక హనుమంతుడి తోకకున్న అగ్ని చల్లబడాలి అన్నారు అమ్మవారు. వెంటనే ఏమైంది, అంత లంకా దహనం చేసిన ఆంజనేయ స్వామి కూడా, అదేమిటి నా తోక చివర మంచు ముక్క పెట్టినట్టు అంత చల్లగా ఉంది, శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠిత అంటాడు స్వామి. ఇంత చల్లగా అయిపోయింది ఏమిటి? బహుశా సీతమ్మ వారి దయేమో అంటాడు. ఇది సుందరకాండలో లంకా దహనం అప్పుడు జరిగిన సంఘటన. అంటే ఇక్కడే సీతమ్మ వారు తన శీల పరీక్షని చేసేసుకుని, నేను శీలవతినైతే ఈ విషయం రాముడికి తెలిస్తే అగ్నిదేవుడు చల్లబడాలి అని. అంటే రాముడు, సీతాదేవి, అగ్నిదేవుడు, ఈ 3కి సంబంధించిన అగ్ని ప్రవేశం సుందరకాండలోనే అయిపోయింది. దానికి ప్రేక్షకుడు ఎవరు? ఆంజనేయ